ఫ్రెండ్స్, ఈరోజు నేను క్యాప్సికమ్ టమాటో కర్రీ చేయబోతున్నానండి. ప్రాసెస్ని చూద్దాం. ముందుగా 3 టమాటాస్, 2 ఆనియన్స్, క్యాప్సికమ్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ప్యాన్ హీట్ ఎక్కింది. నేను పల్లీలు ఇంకా ఎండు కొబ్బరిని యాడ్ చేసుకున్నానండి. ఇవి కొద్దిసేపు ఫ్రై అవ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను, ధనియాలు, దాల్చిన చెక్క, చిన్న ఫ్లవరు, 2 ఇలాచి, 2 లవంగాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఇది పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది మెత్తగా పౌడర్ చేసుకునేటప్పుడు కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవాలండి. మెత్తని పేస్ట్ తయారవుతుంది. చేసి పక్కన పెట్టుకుందాం. తర్వాత ప్రాసెస్ని స్టార్ట్ చేద్దామండి. ముందుగా నేనైతే కుక్కర్లో చేసుకుంటున్నానండి. ఇది ఆయిల్ వేసుకుందాము. 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్, మన ఆయిల్ అనేది వేడెక్కింది కదా. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకుందాము. ఇవి బాగా ఫ్రై చేసుకుందామండి ఆనియన్స్ అనేవి. చూడండి ఫ్రెండ్స్, మన ఆనియన్ అనేది బాగానే ఫ్రై అయ్యాయండి. మరీ ఎక్కువ ఫ్రై చేయకండి. ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుందండి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందామండి. చూడండి, అల్లం వెల్లుల్లి వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో టమాటోస్ని యాడ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, టమాటోస్ని ఇందులో యాడ్ చేసేసుకున్నాను కదా. ఈ టమాటాలు అనేది బాగా మగ్గిపోవాలండి. మగ్గేంత వరకు క్యాప్ పెట్టేసుకొని సిమ్లో పెట్టుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మన టమాటాస్ అనేది మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో మనం క్యాప్సికమ్ని యాడ్ చేసుకుందాం. క్యాప్సికమ్ వేసి బాగా మిక్స్ చేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఇదే టైంలో కొంచెం ఫ్రై అయినాయి కదా క్యాప్సికమ్. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకుందాం. కొంచెం కారాన్ని యాడ్ చేసుకుందాం. పసుపు 3 కలిపి ఇలా మిక్స్ చేసుకోండి. మళ్ళీ ఒక 5 మినిట్స్ కుక్కర్ మూత అనేది పెట్టేసుకుందామండి. సైడ్కి పెట్టాలండి. జస్ట్ అవన్నీ మగ్గేంత వరకు మగ్గిపోతే సరిపోతుందండి. తర్వాత మిగతా ప్రాసెస్ని చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మూత తీసి చూసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, అన్నీ కొంచెం మగ్గాయి కదండి. ఇదే టైంలో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, పల్లీల పేస్ట్, పల్లీ మసాలా అన్నీ వేస్ట్ చేసుకున్నాం కదా. ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనం పల్లీ కొబ్బరి పేస్ట్ చేసుకున్నాం కదా. ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. అంతా మిక్స్ చేసుకోండి బాగా. ఇది ఇలా ఒక 5 మినిట్స్ ఫ్రై అవ్వాలండి. ఆ ముక్కలకి ఈ మసాలా అంతా పట్టేటట్టుగా ఫ్రై చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, 5 మినిట్స్ తర్వాత ఆయిల్ అనేది పైకి కొంచెం కొంచెంగా తేలుతుంది కదండి. ఇదే టైంలో మనం మిక్సీ జార్లోకి కాస్తంత వాటర్ పోసుకోవాలండి. ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసేసుకుందాము. మన గ్రేవీకి సరిపోయేటట్టుగా మనం వాటర్ని యాడ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వాటర్ని యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకోవాలండి. చూసానండి, నాకు కొంచెం కారం అనేది తక్కువ అనిపిస్తుంది. కారాన్ని యాడ్ చేసుకున్నాను. ఇందులోనే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని
ఇప్పుడు ఈ కుక్కర్ మూతను పెట్టేసుకుందాం. పెట్టుకొని 1 విజిల్ వస్తే మన కర్రీ అనేది తయారైపోతుందండి. 1 విజిల్ వచ్చేంత వరకు మనం చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఒక విజిల్ వచ్చిన తర్వాత విజిల్లో ఉన్న ఇదంతా పోయాక తీసి చూసుకుందాము. మన కర్రీ అనేది ఈ విధంగా తయారైందండి. చూడండి, చాలా బాగుంటుందండి ఈ కర్రీ. ఇది ఏంచో ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మన కర్రీ అనేది తయారైపోయింది కదా. ఇది రోటీస్లోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి ఈ కర్రీ అనేది. క్యాప్సికమ్ అంటే పడని వారు కూడా ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలు కూడా చాలా బాగా తింటారు. ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్. మన ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.